అబ్బో నవరి గజలు ఎతుగొలుసులు ముక్కు పొడకలు నడుము సన్న నాగరాలు ఎవరు గని బాగోలు అబ్బో 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 బేడ పరక టిక్కి ఏ వచ్చారా సార్? మీ గురించే వెయిటింగ్. ఇప్పుడు ముగ్గు నేను వేసేస్తాను, మీరు కూర్చొని ఇలా నిమ్మకాయలు అవి. నిమ్మకాయలు అంటే ఎవరనుకుంటున్నావు? జాతకాలు చెప్పడానికి వచ్చాను. జాతకాలు? రాత్రి అయితే వీడియో కాల్ ఆడియో కాల్ మాట్లాడుకునే మీరు జాతకాలు జాతకాలు. కరువులో ఉండడం వల్ల మీరు పెళ్ళవట్లేదు సార్. మీకు దమ్ముంటే రీజన్ చెప్పు బ్రో. అదేంటి రీజన్? అదేంటి రీజన్? మీరు అలా చూస్తూ ఉండండి, ఏదో ఒక జాతకం నాకు సెట్ అవ్వకపోతే అడుగు. ఈ రోజు ఎక్సెప్ట్ దట్ గ్రీన్ డ్రెస్ గర్ల్ ఆల్రెడీ ఫిక్స్ అయిన జాతకం, అది మనకొద్దు. జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ గారు పక్కన యాక్ట్ చేశారు ఆవిడ. 1100 కోట్లు కలెక్ట్ చేసింది సినిమా. షారుఖ్ ఖాన్ గారే సైలెంట్ గా ఉంటున్నారు. 11 రోజులు చేసింది అనుకుంటా. ఆగట్లా. నువ్వు జాతకం చెప్తా అంటున్నావు కాబట్టి నేను ఇప్పుడు ఒకరిని తీసుకొస్తా ఇక్కడికి. వాళ్ళ జాతకం చెప్పు, దమ్ముంటే వాళ్ళ జాతకం చెప్పు. వాళ్ళ జాతకం బాగోలేక ఇక్కడికి వస్తున్నారని నేను అనుకుంటున్నా. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ ఆన్ స్టేజ్. వెల్కమ్ బ్యాక్ సుధీర్. చాలా చాలా ఆనందం మళ్ళీ ఈ స్టేజ్ మీద, మళ్ళీ ఈ కాంబినేషన్ లో. చాలా చాలా హ్యాపీ. కాదు, అందరు అడుగుతున్నారు ఏంటి అన్నా ప్యాకప్ అయిన వెంటనే. కాదురా గెటప్ ఏంటి? ఇదే మంచి జాతకాలు చెప్తుంటాను. అన్న జాతకాలు చెప్తాడు. అన్న జాతకం నేను బయట పెడతాగా మొత్తం. ఏ రాగరాకు వచ్చాడే అన్న. అవన్నీ పక్కన పెట్టే. సరే చెప్పు. ఎల్ఈడి వెనక ఇంతసేపు ఏం చేసావు? వాళ్ళు సాంగ్ చేస్తారంటే నువ్వు అడిగితే వేస్తారు, నువ్వు వెనక ఏం చేస్తావు అది చెప్పు నాకు ఫస్ట్. నేను వెనక కుర్రాళ్ళు అన్నాళ్ళు, చెట్టు కుర్రాళ్ళు వాళ్ళకి ఇంకా పెళ్లి కూడా కాలేదు. కాదురా ఉన్నాయి సినిమాలు రిలీజ్ అయినాయి, రిలీజ్ కూడా ఉన్నాయి. కొంచెం నా రేఖలు కూడా చూడవా? నీకు రేఖలతో పని ఉందన్న, కేకలే కదా మన మొత్తం. ఏంటన్నా కొత్తగా మూవీస్ ఏం చేస్తున్నావు? బాలీవుడ్ నుంచి రెండు కథలు వచ్చినాయి, ఆ కథలు వింటున్నా. నేను కూడా వింటున్నానన్నా. ఏం కథలు? నువ్వు చెప్పే సొల్లు కథలు. 50 crores బడ్జెట్ రెండు వచ్చినాయి. అవునా? ఏంటి అన్నా బిట్లు ఉంటాయా? కాదురా నీ దగ్గర ఏదో చిలకుందంట కదా, ఎక్కడుంది? వద్దులే పోరా రే. చాలా రోజుల తర్వాత వచ్చావు, ఇప్పుడైనా తీసుకెళ్ళన్నయ్య. కనీసం ఎల్ఈడి వెనక్కైనా తీసుకెళ్ళా. ఎందుకురా? కాల్ చేస్తా అని వెళ్ళావు, కాలింగ్ సహస్రా చేసి వచ్చావు. నాకు కాల్ ఎక్కడ చేసావు? మెల్లిగా టైం పడుతుందిరా. నేను విన్నాను, నువ్వు చాలా పెద్ద. నువ్వు వెళ్ళరా రే. అదేంటి అన్ని సగం సగం చెప్తాడు, పూర్తిగా చెప్పడా? అది 10:30 వరకే కాలింగ్ సహస్ర. 10:30 దాటిందా కాలింగ్ గీత, కాలింగ్ సరళ, కాలింగ్ సరోజ, కాలింగ్ పంకజం. ఫస్ట్ కాలింగ్, ఆ తర్వాత కూలింగ్, ఆ తర్వాత లింగడే అదే చూడకుండా జాతకాలు చెప్తున్నారు సార్. జహాపన మన ఇంకా చాలా ఉంది ఈ రోజు. రాను నీలా తయారయ్యాడు తెలుసా? నాలా తయారవడం అంటే మామూలు కాదా? నేనంత డీసెంట్ గా బిహేవ్ చేసేవాడిని. ఒక్కసారి ఆలోచించు. అంత కాదులే. చూసావా, ఇది రియలైజేషన్. కాలింగ్ సహస్ర డైరెక్టర్ మిస్టర్ అరుణ్ అండ్ అలాగే కాలింగ్ సహస్ర హీరోయిన్ డాలిషా గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తారు. బట్ లవ్లీ అండ్ ఆర్ జడ్జెస్ చిన్ని ప్రకాష్ మాస్టర్, రేఖా మాస్టర్, పూర్ణ గారు. హాయ్ మ్యామ్. హాయ్ సార్. హాయ్ పూర్ణ గారు. కానీ ఐ వాంట్ టు సే సుధీర్ గారు చాలా చాలా మిస్ అవుతుంది సుధీర్ గారిని. ఆ టామ్ అండ్ జెర్రీ ఇక్కడ ఉంటే అబ్బో చూడడానికి అన్ని గుర్తుందా? పూర్ణ లైట్స్ ఆఫ్. భయ్యా
ఒక్క నిమిషం అన్నా. అవ్వలేదని ఇది. నీ దగ్గర ఉన్న నంబర్లు ఇది, నా దగ్గర ఉన్న నంబర్లు. ఫోన్ వాడట్లేదు ఈ మధ్య నేను. వాడట్లేదా? ఆ. ఓ డైరెక్ట్ అడ్రస్లు తెలుసుకున్నావా? సో డి ప్రీమియర్ లీగ్ ప్రీ ఫైనల్స్ ఫేస్ ఆఫ్ రౌండ్ లో ఇప్పుడు రెండు టీములు పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారు. సో వి రిక్వెస్ట్ బోత్ ద టీమ్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. Yes, presenting you the pre-finalists, Voltaire Warriors and Saira Rayalaseema. ఆ అమ్మాయి భూమిక, ఆ అమ్మాయి శేఖర్ మాస్టర్ తాలూకా. నువ్వు మళ్ళీ నన్ను అడగ. ఈ గ్రీన్ డ్రెస్ అమ్మాయి ఎందుకు అలా నుంచుందనే కానీ డౌట్. అమ్మాయి జవాన్ చేసింది. ఏమని చెప్పు, వాళ్ళకి విషెస్ చెప్పు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ బోత్ ద టీమ్స్. టీమ్ పేర్లు చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పండి. నేను చెప్తారా? కాదే, నీకు డీలో ఏ టీమ్స్ ఉన్నాయో కూడా తెలియకుండా. ఏ హీరో అయితే ఇట్లా టర్న్ అయిపోతావా? ఒక నిమిషం మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు మాస్టర్. వాల్టేర్ వారియర్స్. అది వాళ్ళు. ఫస్ట్ రాయలసీమకి సారీ బయట చెప్పు, వీడియో బయట. కెమెరా హోల్డింగ్ రైట్. కొంచెం టిల్డా హోల్డింగ్. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, తెలియక మళ్ళీ వచ్చాను. హాయ్, తెలియక మళ్ళీ వచ్చాను, నన్ను క్షమించండి. ముందు రాయలసీమ టీం వారికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటా మర్చిపోయినందుకు. ఎందుకంటే వాళ్ళకి వాడు వేరే పేరు చెప్పాడు, ఆ పేరు చెప్పాను అనవసరంగా, నన్ను క్షమించండి. ఓకే, సో డి ప్రీమియర్ లీగ్ లో పోటీ పడడానికి రెండు టీములు సిద్ధంగా ఉన్నాయి. సైరా రాయలసీమ టీమ్ అండ్ వాల్టేర్ వారియర్స్ టీమ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో మాస్టర్ జీ, ఫేస్ ఆఫ్ రౌండ్ ఎలా మొదలు పెట్టబోతున్నాం? ఫేస్ ఆఫ్ లో 3 రౌండ్స్ ఉంది. ఫస్ట్ రౌండ్ ఇస్ ఫ్యూజన్, సెకండ్ రౌండ్ ఇస్ ప్రాపర్టీ, థర్డ్ రౌండ్ ఇస్ హుక్ స్టెప్. ఓకే, సో రెండు టీంల నుంచి ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది మాస్టర్? నేను చెప్తాను. ఎవరు చెప్తారు? గెస్ట్ గా వచ్చాను కదా, ఈసారి నేను డిసైడ్ చేస్తా అంటున్నాడు. ఒక పిక్చర్ కే ప్రదీప్. నేనేమన్నా అంటే మీరు ఫీల్ అవుతారు కానీ జడ్జిమెంట్ కూడా నేనే ఇస్తా అన్నాడు. మాస్టర్, నేను అప్పటికే అన్నాను, అక్కడ చిన్ని ప్రకాష్ గారు, రేఖా ప్రకాష్ గారు అంటే ఇక్కడ సుడిగాలి సుధీర్ అన్నాడు. మాస్టర్ నేను ఇక్కడ అలా కూర్చుంటా, మీరు మైక్ తీసుకోమన్నప్పుడే తీసుకుంటా. అప్పుడు దాకా తీసేయ్, మైక్ కూడా ముట్టుకోను. హ్యాండ్స్ అప్ చేయి. వెరీ గుడ్. లెగ్స్ అప్. హలో, కాళ్ళు కూడా. సార్ చెప్తున్నారు, రెండు చేతులు కాళ్ళు ఇలా. ఏంటి జనాలకు కాలు చూపించేస్తావా? వెరీ గుడ్. అట్లా ఉండు. ఈ పెర్ఫార్మెన్స్ అయ్యేంత వరకు ఉండాలగా. హలో, మాకేంటి ఖుషి సీను.